అందరి ముందు భూపతి సిరిపై దొంగ అని వేసిన నిందతో ఇంట్లో ఏ ఒక్కరూ కూడా సిరితో మాట్లాడరు. కనీసం మొహం కూడా చూడరు. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంటుంది. సిరి ఒంటరిగా గదిలో కూర్చొని ఆలోచనలో మునిగి తేలుతూ ఉంటుంది. అప్పుడే శేఖర్ ఆమెని చూసి దగ్గరికి వెళ్తాడు. దీంతో సిరి, శేఖర్, నిజం చెప్పండి, అందర్లానే మీరు కూడా నన్ను దొంగ అని అనుకుంటున్నారా? నాకేం తోచడం లేదు సిరి. నా బుర్ర అస్సలు పనిచేయటం లేదు. అంటే భూపతి చెప్పిన అబద్ధాలు, చూపించిన తప్పుడు సాక్ష్యాలు నమ్మి నన్ను పరాయిదాన్లా చూస్తున్నారా? ఈ ఇంట్లో నాకంటూ ఎవ్వరూ లేరా శేఖర్? అలా కాదు సిరి. ఒకవైపు నా మనసు నువ్వు తప్పు చేయవని, ఎవ్వరికీ ద్రోహం చేయవని గట్టిగా చెప్తుంది. ఎందుకంటే నీ పద్ధతి, నీ ప్రవర్తన అలాంటివి కావు. అయితే మీరు నన్ను నమ్ముతున్నారా? కనీసం ఆ ధైర్యమైనా నాకివ్వండి శేఖర్. కానీ సిరి, బయట కళ్ల ముందు సాక్ష్యాలు, నాన్నగారి ఒరిజినల్ సంతకమున్న కాగితాలు భూపతి చేతికి వెళ్లటం, ఇవన్నీ చూస్తుంటే నిన్నెలా సమర్థించాలో నాకే అర్థం కావటం లేదు. ఆ కాగితాలు నిజమే కావచ్చు, కానీ ఆ కాగితాల్ని భూపతి చేతిలో పెట్టింది మాత్రం నేను కాదు శేఖర్. మరి ఎలా వెళ్ళాయి సిరి? అవేమైనా గాల్లో ఎగిరిపోతాయా? నిజంగా కాగితాలకు నాకు ఎలాంటి సంబంధం లేదు శేఖర్. అసలు చెప్పాలంటే నేనింతవరకు వాటిని చూసింది కూడా లేదు. సరే, ఆ విషయం పక్కన పెడదాం. అన్నింటికంటే ముఖ్యంగా మీ నాన్న రఘుపతిరావు గారికి, మా కుటుంబానికి ఒక పాత సంబంధం ఉందన్న విషయం నాకెందుకు దాచావు? పెళ్ళైనప్పటి నుంచి ఒక్క మాటైనా నాతో చెప్పొచ్చు కదా సిరి. శేఖర్, నా మాట వినండి. నేను ఏ విషయం కావాలని దాచలేదు. మా నాన్నగారు నన్ను ఈ ఇంటికి కోడలిగా పంపించేటప్పుడే కొన్ని విషయాలు రహస్యంగా ఉంచమన్నారు. సమయం వచ్చినప్పుడే ఆ రహస్యం బయటపడాల్సిన రోజే మాట్లాడాలన్నారు. అంటే ఈ ఇంట్లో ఏం జరగబోతుందో నీకు ముందే తెలుసన్నమాట. ఇలా జరుగుతుందని నాకు తెలీదు శేఖర్. నాన్నగారు కేవలం భూపతి ఎంత దుర్మార్గుడో చెప్పారు. అయితే మీ నాన్నగారికి, భూపతికి ఉన్న సంబంధాల వల్ల ఈ రోజు మా కుటుంబం ఆపదలోకి వెళ్ళిందా? లేదు, మావయ్య గారికి కూడా దీంతో సంబంధం ఉన్నట్టుంది. ఈ విషయం గురించి పూర్తిగా ఆరా తీయాల్సింది. ఏమో సిరి, నాకైతే అసలు బుర్ర పనిచేయటం లేదు. కానీ నువ్వైతే ఈ తప్పు చేయలేదని నేను నమ్ముతున్నాను. నీకు ఎలాంటి సాయం కావాలన్నా నన్నడుగు అని అంటాడు. రోజులు గడుస్తాయి. ఇంట్లోనే ద్రోహి ఉందని తెలిసిన రామయ్య కుటుంబం సిరిని ఇంట్లో నుంచి పంపించేయాలని అనుకుంటుంది. ఆ రోజు సాయంకాలం ఓసారి అందరూ హాల్లోకి రండి అని రామయ్య పిలవటంతో కార్తిక్, పద్మ, లక్ష్మి, శేఖర్, సిరి అంతా హాల్లోకొస్తారు. ఏంటి నాన్న, ఏమైంది? ఆ భూపతి మళ్ళీ ఏమైనా గొడవ మొదలు పెట్టాడా? నేను ఓ నిర్ణయం తీసుకున్నాను కార్తిక్. ఏంటండి, ఉన్నపళంగా ఏమైంది మీకు? నాకు, నా కుటుంబానికి ద్రోహం చేసిన వాళ్ళు ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు. అబ్బా, ఎన్నాళ్లకు నేను చెప్పిన నిర్ణయానికి ఏకీభవించారు మావయ్య. నాన్న, ఏం మాట్లాడుతున్నారు? ఇంట్లో ఉండడానికి వీల్లేదంటే ఏంటి దాని అర్థం? అంటే ఈ సిరి వెంటనే మన ఇల్లు వదిలి వెళ్ళిపోవాలి అని అనటంతో శేఖర్, సిరి నిస్సహాయులై నిల్చుండిపోతారు. నాన్న, నిజానిజాలు తెలుసుకోకుండా ఇలా నిందలు వేయటం సరైన పద్ధతి కాదు నాన్న. ఏరా, మీ నాన్న మాటకే ఎదురు చెప్పేంత పెద్దవాడివయ్యావా? అమ్మా, సిరినే తప్పు చేసిందని ఎలాంటి సాక్ష్యం లేకుండా మీరెలా నమ్ముతున్నారు? కళ్ల ముందు పేపర్స్ కనిపిస్తుంటే ఇంకేం సాక్ష్యం కావాలి? వదినా, ప్లీజ్ మీరు మధ్యలో మాట్లాడకండి. ఆ పేపర్ సిరి తీసుకుని భూపతికి ఇవ్వటం ఇక్కడ మనం ఎవరమైనా చూసామా? లేదు కదా. ఏమో, అవి నేనో, కార్తికన్నయ్యో లేదా పద్మవదను కూడా తీసుకుని వెళ్లి ఇచ్చేయొచ్చేమో, ఎవరికి తెలుసు అని మాట్లాడగాని అందరూ ఒక్కసారిగా మౌనంగా ఉండిపోతారు. శేఖర్ చెప్పింది నిజమే నాన్న. సిరిపై మనం ఇలాంటి నింద మోపటం సరైంది కాదు. సరే, సిరి ఏ తప్పు చేయలేదని నిరూపించుకుంటే ఇక్కడే ఉండొచ్చు. మావయ్య గారు, నాకొక్కరోజు టైం ఇవ్వండి. రేపుదయానికల్లా అసలు దొంగెవరో, ఆ కాగితాలు భూపతి చేతికి ఎలా వెళ్లాయో అందరి ముందు నిరూపిస్తాను. నా మీద నమ్మకంతో నాకీ ఒక్క అవకాశం ఇవ్వండి శేఖర్. ఒకవేళ నేను నిరూపించలేకపోతే మీరు ఏ శిక్ష వేసినా నేను భరిస్తాను. మీకు కావలసినట్టే ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోతాను. సరే, రేపుదయం నేను, కార్తీక్ ఈ విషయంపై ఊరి పెద్దల దగ్గరికి, రచ్చబండ దగ్గరికి వెళ్తున్నారు. భూపతి కూడా అక్కడికే వస్తాడు. అక్కడ నువ్వు నిజం నిరూపించలేకపోతే నిన్నెవ్వరూ కాపాడలేరు. చాలు మావయ్య గారు, మీరు నాకీ అవకాశం ఇస్తే చాలు. నా మీద పడిన నిందను నేనే తుడిచేసుకుంటాను. రేపుదయం నిజమేంటో అందరికీ తెలుస్తుంది అని సిరి అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. కాసేపటి తర్వాత రామయ్య ఇంటి బయట అరుగు మీద కూర్చొని ఉంటాడు. సిరి చేతిలో ఒక డైరీ పట్టుకుని అక్కడికి వెళ్తుంది. వెనకాలే పద్మ కూడా వెళ్తుంది. మావయ్య గారు, మీతో కొంచెం మాట్లాడాలి. ఊరి పెద్దల దగ్గరికి వెళ్లే ముందు మీరీ విషయాలు తెలుసుకోవడం అవసరం. ఇంకేం మాట్లాడతావు సిరి? ఇల్లు విడదీశావు, మావయ్య గారి ప్రాణమైన పొలాన్ని ఆ భూపతి పాలు చేశావు. అక్క, నేను మావయ్య గారితో మాట్లాడదామనుకుంటున్నాను. దయచేసి నువ్విందులో తలదూర్చొద్దు.
పెద్ద చెప్పొచ్చింది. రాత్రికి రాత్రే డాక్యుమెంట్లు అప్పగించి 5 లక్షలు తీసుకున్నావని సర్పంచ్ గారే స్వయంగా చెప్పారు. ఇంకా ఈ ఇంట్లో నిలబడి మాట్లాడటానికి నీకెంత ధైర్యం ఉండాలి? చదువుకున్న దానివి కదా. ఆ తెలివితేటలన్నీ మా ఇల్లు ముంచడానికే వాడావా? ఒక్క 5 నిమిషాలు ప్రశాంతంగా కూర్చుంటే అసలు దొంగెవరో, ఈ ఇంట్లో ఉంటూనే శత్రువుతో చేతులు కలిపి ఇంటి గుట్టును బయట పెట్టిందెవరో అందరి ముందు బయటపడుతుంది. ఏంటి, నన్నే నోరు మూసుకోమంటావా? ఎంత పొగరు నీకు? మావయ్య గారు, చూసారా ఈమె అహంకారం? తప్పు చేసి కూడా నన్నే అంటుంది. పద్మ, కాసేపాగు. తను ఏం చెప్తుందో విందాం. సిరి, ఏం చెప్పాలనుకుంటున్నావో త్వరగా చెప్పు. మా మనసులు ఇప్పటికే చాలా గాయపడున్నాయి. ఇంకా ఎక్కువగా తట్టుకునే శక్తి మాకు లేదు. మావయ్య గారు, నేను ఏ తప్పు చేయలేదు. అది నిరూపించే ముందే ఒక పాత నిజాన్ని మీకు గుర్తు చేయాలి. ఇదిగోండి, ఈ ఫోటో చూడండి. ఇది మీకు గుర్తుందా? అని సిరి ఆ పాత ఫోటోను రామయ్య చేతిలో పెడుతుంది. రామయ్య ఆ ఫోటో చూడగానే ఒక్కసారిగా లేచి నిలబడతాడు. ఈ ఫోటో నీ దగ్గరకు ఎలా వచ్చింది? ఇందులో ఉన్న చిన్నప్పటి పిల్లాన్ని నేనే. ఇతను రఘుపతిరావు, ఇతను భూపతి. అసలు ఈ ఫోటో నీ దగ్గరికి ఎలా వచ్చింది? మా నాన్నగారే నాకీ ఫోటో ఇచ్చారు. అంటే నువ్వు నా చిన్ననాటి స్నేహితుడు రఘుపతి కూతురువేనా? పెళ్లి సమయంలో మీ నాన్నగారిని చూసినప్పుడే ఎక్కడో చూశానని అనుకున్నాను. కాని నా ఊహకు అందలేదు. అని మాట్లాడుతూ ఉండగానే కార్తిక్, శేఖర్లు కూడా అక్కడికొస్తారు. ఏంటి నాన్న, ముగ్గురు ఇంటి బయట కూర్చొని మాట్లాడుకుంటున్నారు? ఏమైంది? దేని గురించని ఇంత దీర్ఘంగా చర్చించుకుంటున్నారు? అని అప్పుడే రామయ్య చేతిలో ఉండే ఆ ఫోటో చూసి, ఏంటి నాన్న, ఏం మాట్లాడరు? ఆ ఫోటో ఏంటి అసలు చేతిలో? అది మా చిన్ననాటి స్నేహితుల ఫోటో. నేను, సిరి వాళ్ళ నాన్న, ఆ భూపతి. నాన్న, అసలేంటి ఫోటో కదా? మాకు చెప్పండి. సిరి తండ్రికి మన కుటుంబానికి ఉన్న పాత సంబంధం ఏంటి? మాకెప్పుడు చెప్పలేదు మీరు. 20 ఏళ్ల క్రితం నేను, రఘుపతి, భూపతి ముగ్గురం ప్రాణ స్నేహితులం. ఈ ఊళ్ళోనే కలిసి తిరిగేవాళ్ళం. ఆ బావి దగ్గరున్న 5 ఎకరాల పొలంలో మేమంతా కలిసి ఒక పెద్ద రైస్ మిల్లు పెట్టాలనుకున్నాం. అవునా? మరి ఆ తర్వాత ఏమైంది నాన్న? మాలో కాస్త పలుకుబడి ఉన్న వ్యక్తి రఘునే. రఘు నా మీద నమ్మకంతో వాళ్ళ నాన్నగారితో మాట్లాడి మరీ తన డబ్బు నా చేతిలో పెట్టాడు. కాని భూపతి మాత్రం మా ఇద్దరిని మోసం చేసి ఆ డబ్బు కాజేయాలని చూశాడు. అంటే భూపతి మొదట్నుంచి ఇలానే ఉన్నాడన్నమాట. ఆ తర్వాత ఏం జరిగింది? రఘు భూపతిని నిలదీశాడు. కాని తెలివిగా భూపతి రఘు మీదే దొంగతనం నింద మోపి చివరికి నన్ను కూడా నమ్మించాడు. ఆ అవమానం తట్టుకోలేకే రఘు ఊరు వదిలి వెళ్లిపోయాడు. అయితే మీకు సిరి వాళ్ళ నాన్నగారే మీ స్నేహితుడని తెలీదా నాన్నా? లేదు శేఖర్, ఎప్పుడో జరిగిన కథ అన్నీ మారిపోయాయి. ఎవరి జీవితాల్లో వారు నిమగ్నమైపోయాం. అందుకే పెద్దగా ఆరా తీయలేదు. ఆ రోజు నేను చేసిన తప్పుకు ఈ రోజుకి నేను బాధపడుతూనే ఉంటాను. వాడికి నా మీద ఎంతో కోపం ఉందని అనుకుంటూ ఉండేవాణ్ణి. అని జరిగిన కథ చెబుతూ బాధపడుతూ ఉంటే అందరూ మౌనంగా వింటూ నిలబడిపోతారు. అప్పుడు సిరి, మావయ్య గారు, మీరు బాధపడకండి. నాన్న ఏమీ మీ మీద కోపంతో ఊరు వదిలి వెళ్లలేదు. భూపతి గురించి ఆయనకు బాగా తెలుసు. అందుకే ఆయన నుంచి మిమ్మల్ని రక్షించడానికి నన్ను ఈ ఇంటి కోడలిగా పంపారు. ఇదిగోండి, ఈ డైరీ తీసుకుని చూడండి, మీకే అర్థమవుతుంది. చూసారా నాన్న, తెలిసి తెలియక మనం సిరిని అనుమానించి తప్పు చేశాం. కాని సిరి మనకి సహాయం చేయాలని అనుకుంటుంది. అవును కార్తిక్, తల్లి సిరి, మమ్మల్ని క్షమించు. నాన్న, ముందు లోపలికి పదండి. మిగిలిన విషయాలు లోపలికి వెళ్లి మాట్లాడుకుందాం అని అంటాడు శేఖర్. దాంతో అందరూ లోపలికి వెళ్తుంటే పద్మ మాత్రం అటునుంచి బయటకు వెళ్లడానికి ప్రయత్నిస్తుంది. అది కార్తిక్ చూస్తాడు. పద్మ, అటెక్కడికి? లోపలికి పదా. అది సుబ్బమ్మ పిన్ని దగ్గరికి వెళ్లి ఉప్పు తీసుకొనొస్తాను వేళాపాడా లేకుండా ఏంటిది? ముందు లోపలికి నడు నువ్వు అని అంటాడు. ఇక లోపలున్న లక్ష్మికి కూడా శేఖర్ ఈ విషయాలన్నీ చెప్తాడు. దాంతో లక్ష్మి, ఎంత తప్పు చేశాం సిరి. నిన్ను అనుమానించి ఎన్నెన్ని మాటలన్నాం. మమ్మల్ని క్షమించు. నీ తండ్రి ఎంత గొప్పవాడో తెలుసుకోలేక నిన్ను పరాయిదానిలా చూశాం. లేదత్తయ్యగారు, మీ తప్పు లేదు. ఇదంతా భూపతి ఆడుతున్న నాటకం. మరి ఆ భూపతికి కాగితాలిచ్చింది ఎవరై ఉంటారు? అసలేం అర్థం కావటం లేదు. దానికి మనింట్లోనే ఒకరు సాయం చేశారు. ఆ దొంగెవరో నేనిప్పుడే నిరూపిస్తాను. వాళ్ల ముసుగు ఇప్పుడే ఊడిపోతుంది అని మాట్లాడుతూ ఉండగా పద్మ ఎవ్వరికీ తెలియకుండా మెల్లగా గదిలోకి వెళ్లి డోర్ వేసుకుంటుంది. కాని ఆ డోర్ కొంచెం తెరుచుకునే ఉంటుంది. భూపతికి ఫోన్ చేసి కంగారుగా, భూపతిగారు, నాకు చాలా భయంగా ఉంది. సిరి హాల్లో కూర్చొని ఏవేవో పాత ఫోటోలు చూపిస్తూ మావయ్య మనసు మార్చేస్తుంది. ఏదో పాత కథంతా చెప్తుంది. నువ్వు కంగారు పడకు. రేపు రచ్చబండ దగ్గర తేల్చేద్దాం. నేనున్నానుగా. ఒకవేళ నేను మీ మనుషులకి కాగితాలు దొంగలించిచ్చిన విషయం శేఖర్కి తెలిస్తే నా పరిస్థితేంటి? నన్నింట్లోంచి గెంటేస్తారు.
ఆ పొలం అమ్మిన డబ్బులో నా సగం వాటా నాకెప్పుడిస్తారు? నన్ను జాగ్రత్తగా చూసుకుంటానని మాటిచ్చారు కదా. ఏదైనా చెయ్యండి సర్పంచ్ గారు. అబ్బా, ఆ సిరిని ఊరు నుంచి గెంటేసేలా చేస్తారు. నీ డబ్బు నీకు అందుతుంది. ప్రశాంతంగా ఉండు. ఎవరూ నిన్నేం చేయలేరు. ఆ రామయ్య కుటుంబం కదా రేపటితో ముగిసిపోతుంది. నువ్వు ధైర్యంగా ఉండు. ఏమీ తెలియనట్టే నటించు. అని కాల్ కట్ చేస్తాడు. పద్మ ఊపిరి పీల్చుకొని ఫోన్ కట్ చేసి వెనక్కి తిరగ్గానే అక్కడ తలుపు చాటున సిరి ఫోన్ పట్టుకుని నిలబడి ఉండటం చూసి ఒక్కసారిగా గుండాగినంత పనవుతుంది. సిరి, నువ్వా? ఎప్పుడొచ్చావిక్కడికి? అసలు ఏం చేస్తున్నావక్కడ? నీ రహస్యాలు ఇంట్లో అందరి ముందు బయట పెట్టడానికి సాక్ష్యాలు తయారు చేస్తున్నానక్కా. రహస్యమా? రహస్యమేంటి? ఏం మాట్లాడుతున్నావు సిరి నువ్వు? రా పద్మక్క, ఎంత పని చేశావు? చేసిందంతా చేసి నన్నిరికించాలని చూశావు కదా. ఏం ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నా గదిలోకొచ్చి నన్నే బెదిరిస్తున్నావా? నేను పెద్దదాన్ని, నాకే ఎదురు చెప్తావా? అని అనటంతో సిరి తన ఫోన్లో రికార్డైన వీడియోను ప్లే చేసి చూపిస్తూ, నువ్వు భూపతితో కలిసి చేసిన కుట్రంతా ఇందులో రికార్డైంది. తోటికోడల్ని ఇంట్లోంచి పంపాలనే నీ కొళ్ళు బుద్ధితో నీ స్వార్థం కోసం ఈ ఇంటి ఆస్తులని, మావయ్య గారి ప్రాణమైన పొలాన్ని పరాయివాడి చేతుల్లో పెడతావా? నేనేం చేయలేదు. నువ్వు పొరబడుతున్నావు. మోసం ఎన్ని రోజులు దాగదు. ఇంత ద్రోహమా అక్క? ఈ ఇల్లు నాశనమైపోతే నువ్వెక్కడుంటావు? సిటీకి వెళ్లి హ్యాపీగా ఉంటావా? ఆ భూపతి నిన్ను కూడా మోసం చేస్తున్నాడక్క. నీకొక్క రూపాయి కూడా ఇవ్వడు అని అనటంతో ఇక చేసేదేమీ లేక పద్మ నిజాన్ని ఒప్పేసుకుని సిరి కాళ్లమీద పడుతుంది. నా బుద్ధి గడ్డి తిని ఈ పనిచేశాను సిరి. ఈ విషయం మావయ్య గారికి తెలిస్తే నన్ను చంపేస్తారు. కార్తీక్ నన్ను వదిలేస్తాడు. ప్లీజ్ సిరి, ఈ రికార్డింగ్ ఎవ్వరికీ చూపించకు. నీ కాళ్లు పట్టుకుంటాను సిరి. నన్ను కాపాడు. నువ్వేం చెప్తే అది చేస్తాను. అక్క, లే. నువ్వు చేసిన తప్పుకు మన కుటుంబం రోడ్డున పడే పరిస్థితొచ్చింది. తలుచుకుంటే ఈ రికార్డింగ్ ఇప్పుడే నేను అందరికీ చూపించగలను. ప్లీజ్ సిరి, నన్ను క్షమించు. నీకు పుణ్యం ఉంటుంది. సరే, నీ కాపురం కూలిపోకూడదని, నువ్వీ ఇంటి పెద్ద కోడలివి కాబట్టి నీ గౌరవం పోకూడదని నేను ఆగుతున్నాను. శేఖర్కి తెలిస్తే నువ్వీ ఇంట్లో ఉండలేవు. ఇప్పుడు నువ్వేం చెప్తే అది చేస్తాను సిరి. ఆ భూపతి నుంచి మన పొలాన్ని కాపాడుకోవడానికి నన్నేం చేయమంటావో చెప్పు, చేస్తాను. రేపుదయం రచ్చబండ దగ్గర భూపతి ఆ పొలాన్ని తన పేరు మీద రాయించుకోవాలని ఊరి పెద్దల ముందు పంచాయతీ పెట్టాడు కదా. అవును సిరి, ఇప్పుడే నాతో ఫోన్లో ఈ మాట చెప్పాడు. అక్కడికి నువ్వు కూడా రావాలి. భూపతి ముందే అతను నిన్ను మోసం చేశాడని చెప్పాలి. అప్పుడే భూపతి ఆట కట్టించగలం. వస్తావా అక్క? వస్తాను సిరి, ఖచ్చితంగా వస్తాను. నువ్వు చెప్పినట్టే ఊరి పెద్దల ముందు నిజం చెప్తాను. భూపతి నన్ను మోసం చేశాడని చెప్తాను. నన్ను మాత్రం కార్తిక్ శేఖర్ల నుంచి ముందు కాపాడు సిరి. సరే అక్క, రేపుదయం వరకు ఈ విషయం మనిద్దరి మధ్య ఉంటుంది. నువ్వు ధైర్యంగా ఉండు. రేపు భూపతి సంగతి చూద్దాం అని సిరి వెళ్ళిపోతుంది. మరోవైపు భూపతి ఇంట్లో తన మనిషి సూరితో ఇలా అంటాడు. చూసావా సూరి, ఆ రామయ్య కుటుంబం నా దెబ్బకు ఎలా విలువిల్లాడిపోతుందో. రేపొద్దున రచ్చబండ దగ్గర ఊరి పెద్దల సమక్షంలో ఆ బావి పొలాన్ని నాది అని నిరూపించేసుకుంటాను. మీరు బాలేవారయ్య గారు, చాలా తెలివిగా లాగేసుకున్నారు. మరి ఏమనుకున్నావురా ఈ భూపతంటే? 20 ఏళ్ల క్రితం రఘుపతిని ఎలాగైతే ఊరి నుంచి తరిమేశానో రేపటితో రామయ్యను కూడా రోడ్డున పడేస్తాడు. కానీ అయ్యగారు, ఎందుకు ఆ పొలం మీదంతా పట్టుబట్టారు మీరు? దాని కింద లంక బిందెలున్నాయిరా. ఈ విషయం నాకు మాత్రమే తెలుసు. అందుకే ఆ పొలం నా సొంతం చేసుకోవడానికి ఇన్ని తిప్పలు. అమ్మ బాబోయ్, లంక బిందెలా? నక్కతోక తొక్కారయ్యగారు మీరు. పైసా ఖర్చు లేకుండా ఆ పొలం కాగితాలు మీ చేతిలోకి వచ్చి పడ్డాయి. ఆ పెద్ద కోడలు తెలివి తక్కువతనం మీకు అదృష్టమైంది. అవును సూరి, ఆ తెలివి తక్కువది తోటి కోడల మీద అసూయతో నా వల్లలో చిక్కింది. కానీ ఆ చిన్న కోడలు చాలా తెలివైన పిల్ల. ఆమెమైనా తిరగాసు పెడుతుందేమో అయ్యగారు. ఎవరు? ఆ సిరినా? ఆమెకంత తెలివి లేదులేరా. ఈ ఇంట్లో వాళ్లే ఆమెను దొంగ అని అనుకుంటున్నారు. వాళ్లే నమ్మునప్పుడు బయటేం చేయగలదు. చూస్తూ ఉండు, రేపటితో రామయ్య రోడ్డుపై ఉంటాడు. మీరు చెప్పింది నిజమే సర్పంచ్ గారు. రేపొద్దున మన మనుషులందరినీ రచ్చబండ దగ్గరికి రమ్మని చెప్పాను. ఎలాంటి గొడవ జరిగినా మనతే పై చేయి అవుతుంది. శభాష్ సూరి, రేపటితో మన కల నెరవేరుతుంది అని అంటాడు. ఇక మరోవైపు సిరి ఆ రాత్రంతా నిద్రపోకుండా తర్వాత రోజు పంచాయతీ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఆ పాత డైరీని తిరగేస్తూ ఉంటుంది. అందులో ఒక నలిగిన పేపర్ ఉంటుంది. దానిలో ఒక ముఖ్యమైన లైన్ రాసుంటుంది. అది చదవగానే సిరి ఒక్కసారిగా షాక్ అవుతుంది. లంకెబిందెలా? ఈ బావి పొలం కింద గుప్త నిధులున్నాయా? అంటే 20 ఏళ్ల క్రితం భూపతి మా నాన్నపై దొంగ నింద వేసి ఊరి నుంచి తరిమేసింది
కేవలం ఆ రైస్ మిల్లు కోసం కాదు, ఈ లంకె బిందెల్ని దక్కించుకోడానికా అని ఆందోళనలో ఉండగానే శేఖర్ లోపలికొస్తాడు. సిరి చేతిలో ఉన్న ఆ డైరీని, పాత మ్యాప్ని చూస్తాడు. సిరి, ఏంటిది? ఇంకా ఈ డైరీ పట్టుకొని ఏం ఆలోచిస్తున్నావు? నాన్నగారికి అంతా చెప్పేశావు కదా. అవును శేఖర్, చెప్పాను. రేపు పంచాయతీలో ఆ భూపతి నిజస్వరూపం ఎలా బయట పెట్టాలా అని ఆలోచిస్తున్నాను. మరి ఈ మ్యాప్ ఏంటి? ఇంకా ఏం ఆలోచిస్తున్నావు? ఇదేం లేదు శేఖర్, మీరేం భయపడకండి. రేపొద్దున్న ఆ భూపతి అహంకారానికి, అతని మోసాలకి అంతం పలికే సమయం వచ్చింది. ఆ భూపతి వెనుక ఎంతమంది మనుషులున్నా సరే, రేపు న్యాయం మన వైపే నిలబడుతుంది. కానీ సిరి, పద్మవదిన ఈ పని చేసిందంటే నేను నమ్మలేకపోతున్నాను. శేఖర్, నేనీ విషయం మీకు మాత్రమే చెప్పాను. ఇంట్లో ఎవ్వరికీ తెలియనివ్వకండి. నువ్వెంత మంచిదానివి సిరి. సరే, నేనెవ్వరితో చెప్పను, కానీ పద్మవదిన నిజంగా రేపు మనకి అనుకూలంగా మాట్లాడుతుందా? మళ్ళీ లాస్ట్ మినిట్లో హ్యాండ్ ఇస్తే ఊరంతా భూపతి చెప్పింది నిజమనుకుంటారు కదా. పద్మక్క వస్తుంది శేఖర్. తన తప్పు తను తెలుసుకుంది. ఒకవేళ తను రాకపోయినా భూపతి నోటితోనే నిజం ఒప్పుకునేలా చేసే ఇంకో ప్లాన్ కూడా నా దగ్గర రెడీగా ఉంది. ఏమో సిరి, అంతా నీ చేతుల్లోనే ఉంది. అసలు ఈ సమస్యలు ఎప్పుడు ముగుస్తాయో ఏమో. ఇదంతా అయ్యాక మనం సిటీకి వెళ్ళిపోదాం. నాకిక్కడ ఉండాలని లేదసలు. సరే, అలాగే వెళ్దాం. మీరు మాత్రం ఒకటి గుర్తుపెట్టుకోండి. రేపు రచ్చబండ దగ్గర పంచాయతీ మొదలయ్యాక నేను సైగ చేసే వరకు మీరు, మావయ్య గారు తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోకండి. సరే సిరి, నువ్వు చెప్పినట్టే వింటాం. ఈ కుటుంబం కోసం నువ్వింత రిస్క్ తీసుకుంటున్నావు. నీ నమ్మకమే రేపు మనల్ని గెలిపిస్తుంది అని అంటాడు. ఆ రాత్రి ఇద్దరూ అలా ఆలోచనల్లో మునిగిపోతారు. తెల్లవారుతుంది. ఒక్కొక్కరిగా అంతా రచ్చబండ దగ్గర పోగవుతారు. భూపతి, రామయ్య కుటుంబం కూడా అక్కడికొస్తుంది. కాని పద్మ మాత్రం అక్కడ కనిపించదు. రండి రామయ్య గారు, రండి. పంచాయతీ సమయం దాటిపోతుంది. మునసబు గారు, భూపతి నాటకాలాడుతున్నాడు. అన్యాయంగా అతని నా పొలాన్ని తను లాక్కున్నాడు. నేనెలాంటి అన్యాయం చేయలేదు. కావాలంటే ఇదిగో పత్రాలు, మీరే చూడండి అని ఊరందరికీ ఆ పత్రాలని చూపిస్తాడు. వీళ్ళ చిన్న కోడలు సిరి రాత్రికి రాత్రి నా దగ్గరకొచ్చి ఈ కాగితాలిచ్చి 5 లక్షల రూపాయలు తీసుకుంది. ఇప్పుడు వీళ్ళు మాట మారుస్తున్నారు. రామయ్య, సర్పంచ్ భూపతి చెప్తున్న మాటలు నిజమేనా? ఈ కాగితాలపై ఉన్న సంతకాలు నీవేనా? నీ చిన్న కోడలు సిరి భూపతి దగ్గర డబ్బులు తీసుకున్న మాట వాస్తవమేనా? దీనికి నీ సమాధానమేంటి? మునసబు గారు, ఆ సంతకాలు నావే కావచ్చు, కానీ నా పొలాన్ని భూపతికి అమ్మాలనే ఉద్దేశం నాకు లేదు. నా కోడలు సిరి అలాంటి తప్పు చేయలేదు. అంతలోనే భూపతి మనిషి సూరి ముందుకొచ్చి గట్టిగా అరుస్తాడు. అబద్ధం! ఊరి పెద్దలారా, రామయ్య అబద్ధం చెప్తున్నాడు. సాక్షాలు కళ్ళ ముందు కనిపిస్తుంటే ఇంకా సిరిని వెనకేసుకొని వస్తున్నారేంటి? ఆమె ఆ కాగితాలు ఇవ్వలేదని రామయ్య చెబుతున్నాడుగా. లేదయ్యా, స్వయంగా ఆమె నా చేతికి ఆ కాగితాలిచ్చింది. తప్పు చేసిన ఈ చిన్న కోడల్ని ఈ రోజే ఊరి నుంచి వెలివేయాలి. ఆ పొలాన్ని సర్పంచ్ గారికి అప్పగించాలి. సూరి, నోరదుపులో పెట్టుకో. ఇక్కడ ఎవరు దొంగో ఎవరు ద్రోహో ఇప్పుడే తేలిపోతుంది. మునసబు గారు, భూపతి చూపిస్తున్న ఆ కాగితాలు దొంగలించబడినవి నిజమే. కాని వాటిని భూపతి చేతిలో పెట్టింది నేను కాదు. మన ఇంట్లోనే ఉంటూ భూపతిచ్చిన డబ్బు ఆశ చూపి కన్నం వేసిన అసలు వ్యక్తి ఇంకొకరున్నారు. ఎవరో వ్యక్తి? అబద్ధాలాడి పంచాయతీని తప్పుదోవ పట్టించకు సిరి. నీ తండ్రి రఘుపతిలాగే నువ్వు కూడా మోసాలు చేయాలని చూస్తున్నావా? మా నాన్న పేరెత్తే అర్హత కూడా నీకు లేదు భూపతి. ఆ దొంగెవరో ఇప్పుడే వస్తున్నారు, చూడండి. అందరూ ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూస్తారు. అక్కడ కార్తిక్ భార్య, ఇంటి పెద్ద కోడలు పద్మ ఏడుస్తూ రచ్చబండ వైపు వస్తుంది. ఆమెను చూడగానే భూపతి, సూర్యుల ముఖాలు ఒక్కసారిగా తెల్లబోతాయి. కార్తిక్ ఆశ్చర్యంగా పద్మవైపు చూస్తాడు. పద్మ, నువ్వేంటి? ఇప్పటి వరకు నువ్వు మాతో లేవా? ఎందుకింత కంగారు పడుతున్నావు? ఏమైంది? మునిసబు గారు, ఈ పద్మక్కే భూపతి వల్లలో చిక్కి ఆశకులోనే మావయ్య గారి ఖాళీ సంతకం కాగితాలను బీర్వాలో నుంచి దొంగలించి భూపతికిచ్చింది. ఆ నిజం తనే మీ అందరి ముందు ఒప్పుకుంటుంది. చెప్పండక్క, నిజమేంటో అందరికీ చెప్పండి. పద్మ వణుకుతూ భూపతి వైపు చూస్తుంది. భూపతి తన కళ్లతోనే పద్మను భయపెడుతూ నోరు విప్పితే చంపేస్తానన్నట్టు సైగ చేస్తాడు. పద్మ భయంతో వెనకడుగు వేస్తుంది. కార్తిక్, శేఖర్లు ఆమెను చూస్తూ ఉంటారు. చూసారా మునసబు గారు, ఈ సిరి ఎంతటి మాయలాడో! తన తప్పును కప్పిపుచ్చుకోవడానికి సొంత తోటి కోడలిపైన దొంగనింద వేసి ఇక్కడ డ్రామాలాడుతుంది. పద్మమ్మ అమాయకురాలు. ఆమెకు ఈ కాగితాలకు ఏం సంబంధం? పద్మ, భయపడకుండా నిజం చెప్పు. సిరి చెప్తుంది నిజమేనా? నువ్వే ఆ కాగితాలు భూపతికిచ్చావా? పద్మ భూపతి వైపు, తన భర్త కార్తిక్ వైపు చూసి తీవ్రమైన మానసిక సంఘర్షణకు లోనవుతుంది. అంతలోనే ఆమె కళ్లల్లో నీళ్లు తిరుగుతుండగా సిరివైపు చూసి
ఒక్కసారిగా మాట మారుస్తుంది. లేదు మునసబు గారు, సిరి చెప్పేదంతా అబద్ధం. నేనేం కాగితాలు దొంగలించలేదు. ఆ సిరినే నన్ను రాత్రి గదిలో బంధించి ఈ రికార్డింగ్ సాక్ష్యం ఉందంటూ నన్ను బెదిరించింది. నేను భూపతి పేరు చెప్పకపోతే నా కాపురం కూలుస్తానని బ్లాక్మెయిల్ చేసింది. అసలు దొంగ ఈ సిరే మునసబు గారు, నన్ను కాపాడండి. పద్మ అన్న మాటలకు రచ్చబండ దగ్గరున్న వాళ్లంతా ఒక్కసారిగా షాక్ తింటారు. రామయ్య, శేఖర్, కార్తిక్ల గుండె ఆగినంత పనవుతుంది. భూపతి, సూరిల ముఖాల్లో వికృతమైన విజయోత్సాహం కనిపిస్తుంది. సిరి మాత్రం ఒక్క క్షణం స్తంభించిపోతుంది. పద్మ ఇంత పెద్ద వెన్నుపోటు పొడుస్తుందని ఆమె ఊహించలేదు. దాంతో భూపతి, విన్నారా ఊరి పెద్దలారా? పెద్ద కోడలే సాక్ష్యం చెప్పింది. ఈ సిరి ఎంతటి ఘాతుకానికి తెగబడిందో చూసారా? పద్మను బెదిరించి నాపై నింద వేయాలని చూసింది. ఇక ఆలస్యం వద్దు మునసబు గారు, ఆ బావి పొలాన్ని నా స్వాధీనం చేస్తూ తీర్పు చెప్పండి. ఈ సిరిని ఇప్పుడే ఊరి నుంచి తరిమేయండి. రామయ్య, నీ కోడలు సిరి నేరం రుజువైంది. సొంత ఇంట్లోనే సాక్ష్యం తిరగబడింది. కాబట్టి ఆ బావి పొలం భూపతికి చెందుతుంది. సిరి చేసిన ఈ మోసానికి ఆమెను ఊరి నుంచి... మునసబు తీర్పు పూర్తి చేసేలోపే సిరి ఒక్కసారిగా గట్టిగా నవ్వుతుంది. ఆ నవ్వుకు రచ్చబండంతా నిశ్శబ్దంగా మారిపోతుంది. భూపతి ముఖంలో నవ్వు మాయమై కంగారు మొదలవుతుంది. ఇంతకీ సిరి ఏం చేసుంటుంది? భూపతికి ఎలాంటి షాక్ ఇచ్చుంటుంది? అది తెలియాలంటే పార్ట్ 5 కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మిస్ అవ్వకండి. క్లైమాక్స్లో ఊహించని పెద్ద ట్విస్ట్ ఉంటుంది.